ఏ ప్రభుత్వం గురించి మాట్లాడాను నేను, అధికారుల యొక్క నాయకుల యొక్క వ్యవహార శైలి మాట్లాడుతున్నాను నేను. లాస్ట్ పేపర్ లీకేజ్ అవుతుంది. పేపర్ లీక్ అయితే 30-60 లక్షల మంది భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. నేను జైలుకి పోయినా తెలుసా మీకు? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసినందుకు వ్యతిరేకంగా నా హైదరాబాద్ ధర్నా వేస్తే నా మీద దొంగ కేసు పెట్టారు. నా మీద ఏం కేసు తెలుసా? పేపర్ లీక్ చేసినందుకు కేసు పెట్టారు. ఏం పేపర్ తెలుసా మీకు? హిందీ పేపర్. హిందీ పేపర్ లీక్ చేస్తారు అన్న. నేను అనుకున్నా సార్ మ్యాథ్స్ సైన్స్ పేపర్ లీక్ చేస్తే కనీసం నా పేరు వస్తుండేవాడు. వీడు హిందీ పేపర్ లీక్ చేస్తారు అవసరన్నా? నేను ఫైట్ చేసేటోడు. నేను ఎంపీ అయినాక 2 సార్లు జైలుకి పోయినా. ఎంపీ అయినాక 2 సార్లు జైలుకి పోయినా. నా కోసం కాదు. నా మీద ఎన్ని కేసులు తెలుసా ఇప్పుడు మీకు? 100 కేసులు నా మీద, 100 కేసెస్ నా మీద. దేశంలో ఏ ఎంపీ మీద 100 కేసులు లేవు. దేశంలో ఏ ఎంపీ పబ్లిక్ ఇష్యూస్ మీద 2 సార్లు జైలుకు పోలే. నేను ఎందుకు చెప్తాను? నేను గొప్పదని చెప్తున్నాను. భయం పోవాలి మళ్ళీ ఒకటి. నాకు ఉద్యోగం వస్తేనే, ఉద్యోగం కోసమే నేను చదువుకుంటా, గవర్నమెంట్ ఉద్యోగమే రావాలి నాకు అని చెప్పి మైండ్లో ఫిక్స్ అవుతాను. అనుకోండి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. నేను ఇది చేరుకోవాలి అంటే దాని వరకు పోవాలి. అది సాధ్యం కానప్పుడు భయపడద్దు, బాధపడద్దు. మీరు బాధపడి భయపడితే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళకి ఎక్కువ బాధపడతారు. కాబట్టి ధైర్యం ఉండాలి, లక్ష్యం అనుకోవాలి, చేరుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ పోయి అనుకోని కారణం వల్ల చేరుకునే ప్రయత్నం కాకుండా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని చెప్పి ఆలోచించాలి. 2 రకాల 3 రకాల ఆలోచన మన మైండ్లో కూడా ఉండాలి. మొదటి గోల్ చాలా పోవాలి, సక్సెస్ కావాలి. కాదు నెక్స్ట్ ఏం చేయాలి, కాదు నెక్స్ట్ ఏం చేయాలి అనుకొని పోతేనే సక్సెస్ అవుతాం మనం. లేకుంటే మనం ఇది కాకుండా నారాజ్ అయ్యి ఇంట్లో పెళ్లి చేస్తాం. ఇంట్లో మీరు భయపడి ఊకే నారాజ్ ఉంటారు అనుకోని, నా బిడ్డ ఊకే భయపడుతుంది, బాధపడుతున్నది, ఏం చేయాలి? ఎవరి గురించి పెళ్లి చేద్దాం అంటారు. అవునా కదా?